కీర్తి హ్మ్? కీర్తి ఏంటి? నెట్ఫ్లిక్స్ లాగిన్ చేస్తుంటే రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. పాస్వర్డ్ చేంజ్ చేస్తే రాదా ఏంటి? పాస్వర్డ్ చేంజ్ చేసావా? ఎందుకు? లాస్ట్ టైం మన ఇద్దరం కలిసి ఒక షో చూద్దాం అనుకున్నాం, గుర్తుందా? నువ్వు ఎవరితో చూసావు? ఫ్రెండ్స్తో చూసా. సబ్స్క్రిప్షన్ తీసుకున్నది నేను, దానికి పే చేసింది నేను. నువ్వు మాత్రం నీ ఫ్రెండ్స్తో షోలు చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నావు. నేను మాత్రం పిచ్చి దానిలో ఒక్కదాన్నే కూర్చొని చూసుకుంటున్నాను. నా అకౌంట్తో షో చూడాలి అంటే నాతోనే చూడాలి, లేదంటే నీ డబ్బులతో సబ్స్క్రిప్షన్ తీసుకొని చిల్లవు. సరే రా, మన ఇద్దరం కలిసి నీ ఇష్టమైన షో చూద్దాం. నేను ఇప్పుడు బిజీగా ఫోన్ చూసుకుంటున్నాను, ఖాళీగా అయ్యాక చెప్తాను, అప్పుడు చూద్దాం. లేదంటే చెప్పాను కదా, నీ డబ్బులతో సబ్స్క్రిప్షన్ తీసుకొని చిల్లవు. కరెక్ట్ టైం పవర్ పోయింది కదా. క్రికెట్ అయితే నాకేం అర్థం కాలేదు గానీ మధ్యలో ఒక యాడ్ వచ్చింది చూసావా, అది నాకు మస్తు నచ్చిందిరా కార్తీక్. అరే, ఇలాంటి జోక్స్ నీ దగ్గర చాలా ఉంటాయి కదా, కరెంట్ వచ్చే వరకు ఒక జోక్ చెప్పొచ్చు కదా ప్లీజ్. చెప్పంటావా? ఓకేనా? చెప్పు. రెడీయా? జోక్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో అంటాడు, నా డాగ్ గుడ్డు పెట్టిందిరా అని. అప్పుడు ఇంకొక ఫ్రెండ్ అంటాడు, డాగ్ గుడ్డు పెట్టడం ఏంట్రా? ఇప్పుడు మీరు చెప్పండి, దీని రియల్ ఆన్సర్ ఏంటి? ఏంటి? ఏంటంటే ఆడి కోడి పేరు డాగ్ అంట. అదే జోక్. బాగుందిరా. బాగుంది కదా? చాలా బాగుందిరా. రేయ్, ఇది జోకారా? ఈ జోక్కి నీకు నవ్వొచ్చిందా? వీడికి నవ్వు రాలేదేమో, నేను ఇంకో జోక్ చెప్తా, ఇది బాగుంటది. ఓకేనా? చెప్పు చెప్పు. ఒక స్టూడెంట్ లెక్చరర్ దగ్గరికి వెళ్ళి ఇదేంటి అని అడుగుతాడు. అప్పుడు లెక్చరర్ క్వశ్చన్ పేపర్ అంటాడు కదా. క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్ పేపర్ అంటారు. ఓకేనా? తర్వాత ఆన్సర్ షీట్ చూయించి ఇది ఏంటి అని అడుగుతాడు. ఆన్సర్ షీట్ అని చెప్తాడు. ఆన్సర్ షీట్ లో ఒక్క ఆన్సర్ కూడా లేనప్పుడు అది ఆన్సర్ షీట్ ఎలా అవుతుంది? ఆన్సర్ షీట్ లో ఆన్సర్. బాగుంది కదా? ఆన్సర్ షీట్ లో ఆన్సర్ కదా. పిచ్చ జోకు. ఇంకోటి చెప్పవా? ఇంకో జోక్ చెప్పనా? మీ ఇద్దరు నిజంగానే పర్ఫెక్ట్ జోడీరా. థ్యాంక్స్ రా. ఇన్ని రోజులు మీకు ఎలా సెట్ అయిందేమో అనుకున్నా, ఇప్పుడు అర్థమవుతుంది. సరిపోయారు ఇద్దరు. అమ్మయ్యా, బతికిపోయాను. అరే, ఎన్ని రోజులరా అదే ఇంట్లో ఉంటారు? ఇంకో ఇల్లు కొనుక్కోరా? అంటే అంకుల్, ఈ ఇయర్ ప్లాన్ చేస్తున్నాను, ఎలాగైనా కొనేస్తాను. రే, సంపాదిస్తున్న టైంలోనే ప్రాపర్టీస్ కొనేయాలి. రేట్లు పెరిగితే ఏమీ కొనలేం. మా వాడు చూసావా, డూప్లెక్స్ హౌసే కొనేశాడు. దాని వాల్యూ ఇప్పుడు కోట్లలో ఉంది. రే కార్తీక్, అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుంది అంకుల్. కార్తీక్, నీకు ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ రా. అంకుల్, నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేనా? సరే సరే, నేను చెప్పింది ఆలోచించు. యా అంకుల్. ఉంటాను మరి. ఇటీ అదేంటి, ఆఫీస్ నుంచి ఏ కాల్ లేదుగా? ఇందాక నుంచి చూస్తున్నాను, మీ రిలేటివ్ ఎవరో నేను బాగా దొబ్బేస్తున్నారు కదా, నీకు బ్రేక్ ఇద్దామని. థ్యాంక్స్, బతికిచ్చావు. అబ్బా, లేకపోతే బుర్ర తినేస్తున్నాడు. పెద్దవాళ్ళు వాళ్ళకి తెలిసిన విషయాలు మనకు తెలీదనుకొని వీలైనప్పుడల్లా మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేది కరెక్టే ఉండొచ్చు, కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేక మనం ఎంత ప్రెషర్ ఫీల్ అవుతున్నామో అది మనకు మాత్రమే తెలుసు. అలాంటప్పుడు స్మూత్గా అవాయిడ్ చేయాలి. అలా సాగదీస్తూ పోతే ప్రెషర్ ఎక్కువైపోయి బీపీ, షుగర్ వచ్చి 25 ఇయర్స్కే 50 ఇయర్స్ వాళ్ళలాగా టెన్షన్ ఎక్కువై హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అయినా ఎప్పుడేం చేయాలో మన క్లారిటీ ఉంది కదా, చాలు.
కార్తీక్, ఆ ఒకసారి కిందికి రా. హే, కొత్త సోఫా? మార్నింగే తెప్పించాను. పద పైన బాల్కనీలో పెడదాం. బాల్కనీలో ఎందుకు? నేను దీన్ని తెప్పించింది బాల్కనీలో ఎప్పుడైనా మనిద్దరం కూర్చొని అలా రిలాక్స్గా కాఫీ టీ తాగుతూ వెదర్ని ఎంజాయ్ చేయడానికి. కీర్తి, ఇంత మంచి సోఫా బాల్కనీలో పెడతావా? మనకుండేదే ఒకటే సోఫా. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కూర్చోవడానికి సరిపోవట్లేదు. మనం ఒక పని చేద్దాం, ఇది ఇక్కడే ఉంచేద్దాం, సరేనా? రే, చెప్పాను కదా ఇది మనిద్దరి కోసమని, మళ్ళీ ఫ్రెండ్స్ అంటావేంటి? పద పైన పెడదాం. కీర్తి, వద్దని చెప్తున్నానా? వద్దంటే వద్దు. మనం పైన కూర్చొని చైర్స్ ఉన్నాయి కదా. చిన్న పిల్లలా చేస్తావు. రే రాజేష్, ఇంకా స్టార్ట్ అయ్యారా లేదా? స్టార్ట్ అవ్వమంటావా? వచ్చేయండిరా, మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది. అందరూ వచ్చేయమని చెప్పు. రే, మన బ్యాచ్ అందరూ వస్తే అక్కడ కూర్చోనికి ప్లేస్ లేదురా. ఉన్నది ఒక సోఫా, మిగతా వాళ్ళందరూ కింద కూర్చోవాలి. అరే, దానికేం ప్రాబ్లం లేదు. కీర్తి కొత్త సోఫా కొనింది, మనం ఎంతమంది అయినా కూర్చోవచ్చు, సరేనా? స్టార్ట్ అవ్వండి చెప్తా. అంటే మన బ్యాచ్ అందరినీ తీసుకురమ్మంటావా? తీసుకొచ్చేయి. అవునా? అరే, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్, స్నాక్స్ తీసుకునండి, ఓకేనా? మర్చిపోకండి. సరే మామ, అయితే బయలుదేరుతున్నా. ఓకే, బాయ్. కీర్తి, 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 కొత్త సోఫా ఇది OLX లో అమ్మేశాను. OLX లో అమ్మేశావా? ఎందుకు? చెప్పాను కదా, అది తెచ్చిందే మనిద్దరి కోసం. నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకెందుకు? హలో. రే మామా, కూల్ డ్రింక్స్ ఏం తీసుకురమ్మంటావురా? మీరు ఎంతమంది వస్తున్నారా? అంటే 10 మంది దాకా ఉంటాం రా. 10 మందా? అవునరా. అరే, మీరు రావద్దురా. ఎందుకురా? ఎందుకంటే కీర్తి సోఫా. ఏం లేదురా, మేమిద్దరం ఇంట్లో లేము, బయటికి వెళ్తున్నాం. రావద్దు, సరేనా? సరేలే. అయినా లాస్ట్ మూమెంట్లో చెప్తే ఉందిరా నువ్వు. ఏమైందిరా? అదే కీర్తి, నా ఓన్ కంపెనీ స్టార్టప్ చేద్దాం అనుకున్నాను కదా. దాని గురించి నాన్నతో చెప్తే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అవసరమా అన్నారు. మంచి జాబ్ ఉంది కదా, ఈ టైంలో రిస్క్ ఎందుకు అంటున్నారు. నాకా నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఉంది. అది నా డ్రీమ్ కూడా. ఏమవుతుందో ఏమో, అసలు ఏం అర్థం కావట్లేదు. కార్తిక్, నిన్నొద్దన్నది మీ నాన్నే కదా, మరెందుకంత ఆలోచిస్తున్నావు? ఆయనకు అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కదా. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు, అంతా సాల్వ్ అయిపోతుంది. ఇటివ్వు. మళ్ళీ ఏంట్రా? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? నీలాగే ఆవేశపడి ఉన్నదంతా పోగొట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూశాను. ఆ పరిస్థితి నీకు రాకూడదనే చెప్తున్నాను. అర్థమవుతుందా? మామయ్య, చెప్పమ్మా. తను జూదం ఆడట్లేదు, బెట్టింగ్లు కట్టట్లేదు. జస్ట్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన ఓన్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. అది కరెక్టేనమ్మా, కానీ అదంత ఈజీ కాదు కదా. మామయ్య, లైఫ్లో రిస్క్ చేస్తేనే కదా ఇతను అచీవ్ చేసేది. అండ్ ఏ రిస్క్ చేసినా ఈ ఏజ్లోనే కదా. ఒక 1 year టైం ఇద్దాం మామయ్య.
తను సక్సెస్ అవుతే తనలాంటి 100 మందికి జాబ్ ఇవ్వచ్చు. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే మీరు చెప్పినట్టే జాబ్ చేస్తాడు. అప్పటి వరకు ఇంటి మెయింటెనెన్స్ అంతా నేను చూసుకుంటాను. ఎలాగో జాబ్ చేస్తున్నాను కదా, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ కావాలంటే ఓవర్ టైం కూడా చేస్తాను. అయినా మనం అందరం ఉండి కూడా తను ఒక్కడి డ్రీమ్ ఫుల్ఫిల్ చేయకపోతే ఎలా మామయ్య? జాబ్ ఎన్ని రోజులు చేసినా, ఎంత కష్టపడినా ఆ కంపెనీ ఓనర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి కానీ కార్తిక్ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు మామయ్య. సరే, మీ ఇద్దరికి ఇష్టమైతే నేనెందుకు కాదంటాను? సరే, మీ ఇష్టం కానివ్వండి. కానీ ఒక్క విషయం, ప్రతి రూపాయి చాలా విలువైనదమ్మా. దానిని జాగ్రత్తగా ఖర్చు పెట్టమని నువ్వే వాడికి చెప్పు. ఉంటాను. అలాగే మామయ్య. థ్యాంక్ యూ కీర్తి. చూసావా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఆల్ ది బెస్ట్ రా. ఐమ్ ఆల్వేస్ విత్ యూ.